హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. హ్యాపీ పొంగల్ ఎవ్రీవన్. ఈరోజు మనం 13 జనవరి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. సో నౌ లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. ఈ సెషన్లో మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవనివ్వండి, ఐదర్ డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తున్నాము. ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి మీకు ప్రీవియస్ క్లాస్లో ఏవైతే కాన్సెప్ట్ డిస్కస్ చేశామో వాటి బేసిస్ పైన క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే ప్రీవియస్ డే ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో ఫస్ట్ ఆ కాన్సెప్ట్స్ని వినండి. దాని తర్వాత మీరు ఏంటంటే ఒక నోట్స్ అనేది తీసుకోండి, షార్ట్ నోట్స్. నెక్స్ట్ మీరు ఇక్కడ ఉన్న ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇజ్ ఇట్ క్లియర్? ఇలాంటి ఒక ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వాలి ఎప్పుడు, కానీ గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే మేజర్ ఆఫ్ యువర్ మెన్షనింగ్ అనమాట కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ చెప్పండి మ్యామ్ అనేసి. సో మీకు ఆన్సర్స్ అనేది ఆల్రెడీ ప్రీవియస్ డే ఆన్సర్సే కాకుండా ఈవెన్ మీకు వాటి యొక్క కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు డీటెయిల్గా జరిగింది డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్లో. సో ఫస్ట్ మీరు కాన్సెప్ట్ విన్న తర్వాత క్వశ్చన్స్ని ఆన్సర్ చేయండి. ఇజ్ ఇట్ క్లియర్? సో ఈవెన్ మీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? నెక్స్ట్ సో మనం ప్రాక్టీస్ క్వశ్చన్ స్టార్ట్ చేసినట్లయితే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి రీసెంట్గా న్యూ చీఫ్ ఎకనామిస్ట్ అపాయింట్ అవ్వడం జరిగింది. ఇజ్ ఇట్ క్లియర్? మరి ఈ న్యూ చీఫ్ ఎకనామిస్ట్ ఎవరు అనేది క్వశ్చన్. ఈవెన్ మనం ఇది అపాయింట్మెంట్స్లో కన్సిడర్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఎప్పుడు కానీ అపాయింట్మెంట్స్లో నేను మీకు ఏం చెప్పాను, లైక్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాలి అంటే స్టాటిక్ జీకే. సో మరి ప్రతిసారి నేను స్టాటిక్ జీకే అని మీకు రిపీట్ చేస్తున్నాను, రైట్? సో మ్యాక్సిమం ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అవనివ్వండి, హెడ్ క్వార్టర్స్ అండ్ ఆబ్జెక్టివ్, రైట్? సో ఎందుకోసం చెప్తున్నాను అంటే మీకు ప్రీవియస్ లైక్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో కూడా 4 to 5 మార్క్స్ మినిమం. ఇజ్ ఇట్ క్లియర్? సో మీకు 4 to 5 మార్క్స్ అనేది స్టాటిక్ జీకే నుండి వస్తాయి. అందుకోసమే చెప్తున్నాను స్టాటిక్ జీకే కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, బికాస్ ఇవి మీ హ్యాండ్స్లో ఉండే మార్క్స్ అనమాట. ఐదర్ ఒకవేళ మీకు ఏదైనా నెగటివ్ మార్కింగ్ ఉన్నా కూడా కొన్ని క్వశ్చన్స్ మీకు డౌట్ ఉన్నట్లయితే లైక్ డైనమిక్ పార్ట్ నుండి, సో మీ స్టాటిక్ జీకే పర్ఫెక్ట్ ఉన్నట్లయితే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. సో ఇలా మీరు ట్రిక్స్ తెలుసుకోండి, లైక్ ఎలాంటి ఏరియాస్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి, మ్యాక్సిమం మనకి మార్క్స్ వెయిటేజ్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఏ కాన్సెప్ట్స్లో మనం పర్ఫెక్ట్ ఉండాలి. ఇజ్ ఇట్ క్లియర్? సో ఈ విధంగా ప్రిపరేషన్ చేయండి. ఏదో జస్ట్ మీరు ఏంటి అంటే లైక్ ప్రిపరేషన్ నార్మల్ వేలో కాకుండా మీ గోల్ని మీరు త్వరగా అచీవ్ అవ్వాలి అనుకుంటే కీ ఫోకస్డ్ ఏరియాస్ అవనివ్వండి, లైక్ ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్ ఇలా రివిజన్ చేయడం కానివ్వండి, ఇలాంటి కొన్ని మేజర్ స్టెప్స్ అనేవి మీరు తీసుకోవాలి. సో అప్పుడే మీరు ఏ గోల్నైనా ఈజీగా రీచ్ అవ్వగలరు. ఇజ్ ఇట్ క్లియర్? దెన్ మనకు యాక్చువల్గా ఈరోజు కరెంట్ అఫైర్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో సో ఒకసారి మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అసలు అట్లీస్ట్ ఈ రోజైనా టెస్ట్ చేసుకోండి మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ద్వారా ఎంతవరకు మీ ప్రిపరేషన్ అనేది ఉంది, రైట్? మీకు కాన్సెప్ట్స్ ఈజీగా అర్థమవుతున్నాయా లేదా, అండ్ క్వశ్చన్స్ వస్తున్నప్పుడు వాటిని మీరు అప్రోచ్ అవ్వగలుగుతున్నారా లేదా, ఎక్కడైనా క్వశ్చన్స్ మీరు అనలైజ్ చేయడంలో డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారా. ఒకవేళ అలాంటి డిఫికల్టీ ఫేస్ చేస్తున్నప్పుడు మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మ్యామ్ సడన్ రోజున ఈ క్వశ్చన్. మీరు ఐదర్ ఈ రోజు డౌట్సే కాకుండా ప్రీవియస్ డేస్వి కూడా, సపోజ్ 7 జనవరి, 8 జనవరి, సో ఇలా మీకు లైక్ ఈ మంత్ నుండి సపోజ్ ఇప్పటి నుండి ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి డౌట్స్ అడగడం కోసము. మీరు ఆ డేట్ మెన్షన్ చేసి ఒకవేళ మీకు క్వశ్చన్స్ అర్థం అవ్వలేదు అంటే ఆ క్వశ్చన్ మెన్షన్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ని మేము ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఎలా అనలైజ్ చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అనేది మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను మీకు మళ్ళీ ద సేమ్ క్వశ్చన్ డిస్ప్లే చేసి దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇజ్ ఇట్ క్లియర్? కాన్సెప్ట్స్లో కూడా ఏవైనా టర్మినాలజీస్ మీకు
అర్థం అవ్వలేదు, ఎక్కడైనా మీరు లైక్ ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, రైట్? సో అలా మీరు ల్యాగ్ పాయింట్స్ లైక్ లూప్ హోల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఒకసారి మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫీల్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ యువర్ డౌట్స్. ఐదర్ మీరు లైక్ ప్రీవియస్ మంత్స్ అయినా కూడా పర్వాలేదు, మీకు ఎక్కడ డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. వి వర్ హియర్ టు క్లారిఫై యువర్ డౌట్స్. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? దెన్ లెట్ us look into the next question. మనకి రీసెంట్గా ఇది ఏంటంటే కొత్త కాన్సెప్ట్, మీకు ఈరోజు క్వశ్చన్ అనేది ఈ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేయలేదు. అట్లీస్ట్ మీకు ప్యారలల్గా ప్రాక్టీస్ క్వశ్చన్స్తో పాటు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇలా కొన్ని న్యూ కాన్సెప్ట్స్ని కూడా మీకు క్వశ్చన్స్గా ఇవ్వడం జరుగుతుంది. అందుకోసం ప్రాక్టీస్ క్వశ్చన్స్ని కూడా సెషన్ని స్కిప్ చేయకండి. బికాస్ మీరు ఏమనుకుంటారు, ప్రీవియస్గా డిస్కస్ చేసిన కాన్సెప్ట్సే కదా మళ్ళీ డిస్కస్ చేస్తున్నారు ఇది క్వశ్చన్స్ అని అనుకోవచ్చు. కానీ అలా కాదు, మీకు నియర్లీ 2 to 3 క్వశ్చన్స్ అనేవి కొత్త క్వశ్చన్స్ ఇస్తుంటాము, అంటే కాన్సెప్ట్స్ని అడిషనల్ కవర్ చేయడానికి. అందుకోసమే మీరు ప్రాక్టీస్ సెషన్ అయినా డిస్క్రిప్టివ్ సెషన్ అయినా కంప్లీట్గా వినండి. మళ్ళీ క్వశ్చన్స్ని కూడా ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనేది కూడా ఎక్స్ప్లెనేషన్ మనకు ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో ట్రై టు లిసన్ ద క్లాసెస్ కేర్ఫుల్లీ, రైట్? సో రీసెంట్గా మనకి వెస్టర్న్ జోన్ ఆఫ్ రైల్వేస్ అనేది ఒక మిషన్ని లాంచ్ చేసింది ఇండియన్ రైల్వేస్. అది కూడా ఆబ్జెక్టివ్ ఎందుకు అంటే మనకి ఈ మేజర్గా ప్యాసింజర్స్ వాళ్ళ యొక్క బిలాంగింగ్స్ లాస్ అవుతుంటారు కదా, సో వాటిని ట్రాక్ చేయడం కోసం అనమాట. ఆ మిషన్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్కి వెళ్ళినట్లయితే మిషన్ అమర్నాథ్, మిషన్ ధరోహర్, మిషన్ నిధి ఆర్ మిషన్ హిఫాజత్. సో మీకు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి మిషన్ అమర్నాథ్ అనమాట. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ మిషన్ ద్వారా మనకి మన బిలాంగింగ్స్ లాస్ అయ్యాము అంటే లైక్ ప్యాసింజర్స్ ఎవరైతే వాళ్ళ బిలాంగింగ్స్ లాస్ అవుతారో వాటిని ట్రాక్ చేయడం కోసం. ఇస్ ఇట్ క్లియర్? సో ఆ విధంగా హెల్ప్ఫుల్ అవ్వాలి ప్యాసింజర్స్ కానీ వెస్టర్న్ జోన్ ఇండియన్ రైల్వేస్ వాళ్ళు రీసెంట్గా ఈ యొక్క మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్లయితే నేషనల్ యూత్ డే అనేది యాక్చువల్గా ఏ రోజున సెలబ్రేట్ చేస్తారు అండ్ మనకి ఆబ్జెక్టివ్ ఏంటి? ఫస్ట్ ఇక్కడ మీకు అట్లీస్ట్ ఆబ్జెక్టివ్ తెలిసినట్లయితే యూ కెన్ గో త్రూ, రైట్? అండ్ ఆల్సో మేజర్ ఇనిషియేటివ్ అండ్ రీజన్ ఏంటి, మనకి హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ టు కమమరేట్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ స్వామి వివేకానంద, రైట్? అట్లీస్ట్ ఇక్కడ మీకు స్వామి వివేకానంద గారి యొక్క బర్త్ యానివర్సరీ డేట్ ఐడియా ఉన్నా కూడా యూ కెన్ ఎక్స్ప్లెయిన్ హియర్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఈవెన్ మీకు ఇక్కడ స్వామి వివేకానంద గారి యొక్క బర్త్ యానివర్సరీ ఐడియా ఉన్నా కూడా యూ కెన్ కమ్ అక్రాస్ దిస్ కాన్సెప్ట్. ఈ క్వశ్చన్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు, రైట్? సో 11 January, 12 January, 13 January ఆర్ 14th of January. నెక్స్ట్ మనకి రీసెంట్గా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒక టెస్ట్ ఫైర్ కండక్ట్ చేసింది. అది సక్సెస్ఫుల్గా జరిగింది. అదేంటంటే మనకి ఈ నావల్ వేరియంట్ ఆఫ్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ అనేది. మరి ఈ టెస్ట్ ఫైర్ కండక్ట్ చేయడానికి మనకి ఏ యొక్క డెస్ట్రాయర్ షిప్ని యూజ్ చేయడం జరిగింది అనేది క్వశ్చన్ ఇక్కడ. అది మనకు ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఐఎన్ఎస్ అనేది ఇండియన్ నావల్ షిప్ అనమాట. ఇండియన్ నావల్ షిప్ రాజ్పుత్ ఆర్ ఐఎన్ఎస్ చెన్నై, ఐఎన్ఎస్ విశాఖపట్నం ఆర్ ఐఎన్ఎస్ కోల్కతా. ఇస్ ఇట్ క్లియర్? సో ఒకసారి కాన్సెప్ట్ని రీకాల్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఆల్రెడీ మనం ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసాము. నెక్స్ట్, which city has become India's first city to have a water metro project after the launch of its first boat in the month of December 2021? ఆ బోట్ నేమ్ వచ్చేసి మనకి ముజీరిస్. ఇస్ ఇట్ క్లియర్? దెన్ మనకి ఏ సిటీ అని అడుగుతున్నారు క్వశ్చన్. నేను మీకు క్లూ కూడా ఇస్తాను. సిటీ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. ఇస్ ఇట్ క్లియర్? సో ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఔరంగాబాద్, భోపాల్, కొచ్చి ఆర్ మైసూర్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్, సో దీంతో మన ప్రాక్టీస్ సెషన్ అనేది ఫినిష్ అయింది. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వబోయేది డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్లో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఈరోజు మనకి ఉన్న కంట్రీ వచ్చేసి కజకిస్తాన్. దెన్ కజకిస్తాన్ సంబంధించి ఫస్ట్ మనం స్ట్రాటజీగా కవర్ చేయాలి. ఎప్పుడు కానీ కంట్రీస్ డీల్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఫోకస్డ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి? అది ఫార్ములా CQ, కంట్రీ, క్యాపిటల్, కరెన్సీ. ఇక్కడ మన కంట్రీ ఏంటి? కజకిస్తాన్, క్యాపిటల్ నూర్ సుల్తాన్ అండ్ కరెన్సీ ఇస్ కజకిస్తానీ తైంగే. ఇస్ ఇట్ క్లియర్? సో దీస్ ఆర్ ద స్టాటిక్ జీకే. ఇస్ ఇట్ క్లియర్? ఈరోజు ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది ఏంటి మనకి కజకిస్తాన్ సంబంధించిన కరెంట్ అఫైర్. సో మరి మనకి కజకిస్తాన్ సంబంధించిన కరెంట్ అఫైర్ ఏంటి అంటే రీసెంట్గా కజకిస్తాన్కి న్యూ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ అయ్యారు. ఆ పర్సనే మనకి అలీఖాన్ స్మైలోవ్ గారు. సో అలీఖాన్ స్మైలోవ్ గారి గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. అండ్ తన యొక్క అపాయింట్మెంట్ని ఎవరు అప్రూవ్ చేశారు కూడా విల్ బీ గోయింగ్ టు డిస్కస్ అనమాట. సో ఇక్కడ అలీఖాన్ స్మైలోవ్ గారు యాక్చువల్గా యూ కెన్ సీ కన్సిడరేషన్ 49 year old అనమాట.
సో ప్రీవియస్గా తను కజకిస్తాన్లో ఫినాన్స్ మినిస్టర్గా కూడా వర్క్ చేశారు 2018 నుంచి 2020 వరకు. మళ్ళీ దాంట్లో భాగంగానే ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా వర్క్ చేశారు. ఎక్కడ మనకి కజకిస్తాన్లో ఆ కంట్రీ యొక్క ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా కూడా స్మైలోవ్ గారు వర్క్ చేయడం జరిగింది 2019లో. సో ఇక్కడ 2 పొజిషన్స్ తర్వాత ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేశారు. తన యొక్క అప్రూవల్ అనేది ప్రెసిడెంట్ ఎవరు నామినేట్ చేశారు అంటే హిస్ నేమ్ వాస్ నామినేటెడ్ బై ద కజక్ ప్రెసిడెంట్ కసిమ్ జొమాట్ తొకెవ్ గారు ఆన్ January 11, 2022 రోజున డిక్లరేషన్ అనేది జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది ఇస్రోకి సంబంధించింది. ఇస్రో ఏంటి మనకి యాక్చువల్గా ఫస్ట్ స్ట్రాటజీకి హెడ్ క్వార్టర్స్ ఇంకా ఎస్టాబ్లిష్డ్ ఇయర్, రైట్? సో ఇస్రో వర్డ్ ఇస్ యాక్చువల్లీ ద వర్డ్ స్టాండ్స్ ఫర్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ వచ్చేసి 1969 అండ్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇన్ బెంగళూరు, కర్ణాటక. దెన్ కరెంట్ అఫైర్లో ఎందుకుంది? ఇస్రోకి రీసెంట్గా న్యూ చీఫ్ స్పేస్ సెక్రటరీ అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఆ పర్సన్ గురించి తెలుసుకోబోతున్నాము. అండ్ తన యొక్క ప్రీవియస్ వర్కింగ్ ఏరియాస్ ఏంటి, ఇస్ ఇట్ క్లియర్? తను ఎలాంటి ఏరియాస్లో ఎక్స్పర్ట్ కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. యాక్చువల్గా కరెంట్ అఫైర్లో ఉంది మనకి రాకెట్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్ సోమనాథన్ గారు రీసెంట్గా మనకి ఇస్రో యొక్క న్యూ చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? ఎవరది మనకి రాకెట్ సైంటిస్ట్ అనమాట తను డాక్టర్ ఎస్ సోమనాథన్ గారు. అండ్ మరి ఎవరిని రీప్లేస్ చేయబోతున్నారు అంటే మనకి శివన్ గారు ఇప్పటి వరకు అయితే ఇస్రో యొక్క చైర్మన్ కదా, ఈవెన్ తన ఎక్స్టెండ్ టెన్యూర్ తర్వాత ఇప్పుడు తన యొక్క తను ఆ యొక్క పొజిషన్ నుంచి యూ కెన్ సీ హియర్ తను స్టెప్ డౌన్ అవుతున్నారు. ఇప్పుడు స్టెప్ అప్ అయ్యేది మనకి డాక్టర్ ఎస్ సోమనాథన్ గారు. అండ్ మనకి సోమనాథన్ గారు ఎలాంటి ఏరియాస్లో ఎక్స్పర్ట్, రాకెట్ సైంటిస్ట్ అన్నారు కదా, తను ఏరియాస్లో వచ్చేసి ఇన్ హోస్ట్ ఆఫ్ డిసిప్లిన్స్ ఇంక్లూడింగ్ ద లాంచ్ వెహికల్ డిజైన్ అవనివ్వండి, లైక్ మెకానిజం డిజైన్, పైరోటెక్నిక్స్, స్ట్రక్చరల్ డిజైన్స్ అండ్ ఆల్సో స్ట్రక్చరల్ డైనమిక్స్, లాంచ్ వెహికల్ సిస్టమ్ ఇంజనీరింగ్ డిజైన్స్, ఇంటిగ్రేషన్ డిజైన్స్ అండ్ ప్రొసీజర్స్. సో ఇలా చాలా వేరియస్ ఏరియాస్లో తను ఎక్స్పర్ట్ అనమాట. అంటే తన యొక్క వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ని కూడా కన్సిడర్ చేసుకున్నట్లయితే తను ప్రెజెంట్గా కూడా హీస్ వర్కింగ్ యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఇన్ కేరళాస్ తిరువనంతపురం. And also he was a team leader for the integration of Polar satellite launch vehicle during the early phases of his career. Is it clear? So ఇలా తన యొక్క కెరీర్ని స్టార్ట్ చేసుకుని తను బిల్డప్ చేసుకొని ఫైనల్గా ఇస్రో యొక్క చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరా పర్సన్ మనకి ఎస్ సోమనాథన్ గారు. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ మనం డిఫెన్స్ కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ టెస్ట్ ఫైర్ ఏ మిజైల్ గురించి అండ్ ఆ మిజైల్ యొక్క ఫీచర్స్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఆ మిజైల్ని ఎవరు డెవలప్ చేయబోతున్నారు? ఇస్ ఇట్ క్లియర్? దెన్ మనకి మిజైల్ వచ్చేసి మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్. దాన్ని ఏమని పిలుస్తుంటారు షార్ట్ ఫామ్లో? యూ కెన్ సీ హియర్ MPATGM. అది కూడా సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ కండక్ట్ చేసింది అట్ ద కాన్ఫిగరేషన్ అండ్ ఇట్స్ ఫైనల్ డెలివరబుల్ కాన్ఫిగరేషన్ అనమాట. దెన్ రీసెంట్గా మనకి ఇప్పుడు దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయబోయేది ఎవరు అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళు అట్ దిట్స్ ఫెసిలిటీ ఇన్ బానూర్, తెలంగాణలో ఇవి లాంచ్ చేయబోతున్నారు. ఏంటా మిజైల్స్ మనకి మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్ అనమాట. మరి వీటి యొక్క ఫీచర్స్ అండ్ టెస్టింగ్ ఎలా జరిగింది, వాటి యొక్క మినిమం రేంజ్ టెస్టింగ్ నుండి మ్యాక్సిమం రేంజ్ వరకు టెస్ట్ చేశారు. సో ప్రతి రేంజ్ దగ్గర సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగిందన్నమాట టెస్ట్ అనేది. అండ్ ఇక్కడ మనకి మినిమం రేంజ్ వచ్చేసి వాటి యొక్క కన్సిస్టెన్సీని చూసుకున్నట్లయితే 200 to 300 మీటర్స్ అనమాట. అంటే టెస్టింగ్ ఎందుకోసం చేస్తారు, వాటి యొక్క కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఈ మినిమం టు మ్యాక్సిమం రేంజెస్లో ఎలా వర్క్ చేస్తుంది. సో ఇవి మనం ఇంకా ఎక్స్ట్రా ప్రొడక్షన్ అనేది చేయొచ్చా ఇలాంటి మిజైల్స్ని, అందుకోసం ఫస్ట్ ఒక దాంతో టెస్ట్ ఫైర్ కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్ తర్వాత పర్ఫార్మెన్స్ని బట్టి సక్సెస్ఫుల్ అయిందా లేదా అంటే మనకి ఇక్కడ మినిమం రేంజెస్ మ్యాక్సిమం రేంజెస్లో టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాతనే రెండు చోట్ల అంటే ఒకవేళ మ్యాక్సిమం రేంజ్ దగ్గర ప్రాబ్లం వచ్చినట్లయితే ఓన్లీ మినిమం రేంజ్ వరకే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇస్ ఇట్ క్లియర్? సో ఆ విధంగా రేంజెస్ని తగ్గిస్తుంటారు, మళ్ళీ టెస్ట్ కండక్ట్ చేస్తుంటారు. ఇది ఒక ప్రొసీజర్ అనమాట మనకి. అండ్ మ్యాక్సిమం రేంజ్లో ఏంటంటే సిమిలర్ టెస్ట్ కూడా కండక్ట్ చేసింది. మ్యాక్సిమం రేంజ్ వచ్చేసి 4000 మీటర్స్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు ఇంకా ఈ సక్సెస్ఫుల్ టెస్ట్ తర్వాత డెసిషన్ ఏంటి అంటే నౌ ద సిస్టమ్ ఈజ్ రెడీ ఫర్ ద ప్రొడక్షన్ ఇన్ ద లార్జ్ నంబర్స్ ఆఫ్ దీస్ MPATGM మిజైల్స్ ఇన్ ఇండియా. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా మనకి బుక్ ఒకటి రిలీజ్ అయింది. అది కూడా ఎవరిది అంటే అరుంధతి భట్టాచార్య గారిది.
దెన్ ఇప్పుడు మనం ఏంటి అంటే యాక్చువల్గా ఈ బుక్ అనేది బయోగ్రఫియా ఆటోబయోగ్రఫియా, అప్పుడే మీకు ఈజీగా ఏమర్థమవుతుందంటే టైటిల్తో పాటు ఆథర్ మీకు లింక్ చేసుకోవచ్చు. ఈ ఆథర్ని మరి దేనికి లింక్ చేయొచ్చు, డిస్క్రిప్షన్లో. సో ప్రతిదీ ఇక్కడ మీకు ఇంటర్లింక్ అయ్యి ఉంటుంది. ఒక్కసారి మీకు టైటిల్ చూసుకోండి, ఏంటది, ఇండామిటబుల్ ఎ వర్కింగ్ ఉమెన్స్ నోట్స్ ఆన్ ద లైఫ్, వర్క్ అండ్ లీడర్షిప్. రీసెంట్గా ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ బుక్ అనేది ఆటోబయోగ్రఫీ, ఒక పర్సన్ తన గురించి తాను రచించుకునే ఒక పుస్తకంనే మనం ఆటోబయోగ్రఫీ అంటాము. ఇజ్ ఇట్ క్లియర్? దెన్ ఎవరి గురించి రచించారు ఇక్కడ మనకి, అరుంధతి భట్టాచార్య గారు తన గురించి ఈ బుక్లో డిస్క్రైబ్ చేయడం జరిగింది. దెన్ అరుంధతి భట్టాచార్య గారు ఆథర్ అనమాట ఈ బుక్కి మనకి, ఇజ్ ఇట్ క్లియర్, గుర్తుపెట్టుకోండి. అండ్ అరుంధతి భట్టాచార్య గారి గురించి మనకి బుక్లో డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. దెన్ ఇప్పుడు మనం చూసుకోవాల్సింది యాక్చువల్గా మరి అరుంధతి భట్టాచార్య గారు ఎవరు. షీ ఇస్ a retired Indian banker and former first ever woman chairperson of State Bank of India. తను ఈ బుక్లో డిస్క్రైబ్ చేయబోయేది కూడా ఈ మేల్ డామినేటెడ్ సెక్టార్లో తను ఏ విధంగా డిఫికల్టీస్ ఫేస్ చేశారు అండ్ ఏ విధంగా మనకి ఈ పొజిషన్ ఫస్ట్ ఎవర్ ఉమెన్ చైర్మన్గా అపాయింట్ అయ్యారు. సో తన యొక్క జర్నీ గురించి మనకి ఈ బుక్లో డిస్క్రైబ్ చేయబోతున్నారు. అండ్ యాజ్ వెల్ as ఈవెన్ షీ ఈస్ అ చైర్పర్సన్ ఆఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ సేల్స్ ఫోర్స్ ఇండియా అనమాట, క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ మనకి, దట్ ఈస్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ సాస్ కంపెనీకి. దాని యొక్క సాస్ కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి యూఎస్లో ఉన్నాయి. ఇజ్ ఇట్ క్లియర్? సో దిస్ ఇస్ ఆల్ యూఎస్ఏలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, రైట్. సో తన యొక్క వర్కింగ్ ఏరియాస్ అనమాట. అండ్ తను యొక్క లైఫ్ హిస్టరీని కానివ్వండి, లైఫ్ జర్నీ ఏదైతే ఉందో యాజ్ ఎ బ్యాంకర్గా అండ్ తను డిఫికల్టీస్ ఏ విధంగా ఫేస్ చేశారు ఈ మెయిల్ డామినేటెడ్ సెక్టార్లో అనేది కూడా ఈ బుక్లో డిస్క్రైబ్ చేయబోతున్నారు. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అ బుక్ కాల్డ్ ఇండామిటబుల్ ఎ వర్కింగ్ ఉమెన్ నోట్స్ ఆన్ లైఫ్, వర్క్, లీడర్షిప్. నెక్స్ట్ ఎకనామీ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది రీసెంట్గా రైజ్ అవ్వడం జరిగింది, విచ్ ఈస్ టు 5.59% అనమాట డిసెంబర్ మంత్లో. కంపేర్ టు 6 మంత్స్ నుంచి డేటా ప్రకారము మనకి నవంబర్ మంత్కి కంపేర్ చేసినా కూడా డిసెంబర్లో చాలా ఇంక్రిమెంట్ అనేది ఉంది. ఇన్ఫ్లేషన్ అన్నారు. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఫస్ట్ మనకి ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఐదర్ యూ కెన్ సే కంట్రీ పర్పస్ చూసుకున్నట్లయితే కంట్రీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది అన్నప్పుడు దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. ఇన్ఫ్లేషన్, ఇంక్రీజ్. ఈజ్ ఇట్ క్లియర్? మరి మీ యొక్క వర్క్ వచ్చేసి ఈ ఎకనామిక్ కాన్సెప్ట్లో ఇన్ఫ్లేషన్కి ఆపోజిట్ వర్డ్ ఏంటో ఒకసారి మీరు కనుక్కోండి. ఇఫ్ పాసిబుల్ కమెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. దెన్ మనకి యాక్చువల్గా ఎక్కడి నుండి ఎక్కడికి ఇంక్రీజ్ అయింది అంటే ఈవెన్ 6 మంత్స్ నుంచి చూస్తున్నట్లయితే 5.59%కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ప్రీవియస్గా నవంబర్లో ఎంత ఉండేది మనకి అంటే 4.91% ఉంది. ఈజ్ ఇట్ క్లియర్? దాని తర్వాత యూ కెన్ సీ హియర్ ఈవెన్ ఈ షార్ప్ ఇంక్రీజ్ అనేది ఎందుకు జరిగింది అంటే విచ్ ఇస్ రైజ్ ఇన్ ద ఫుడ్ ప్రైజెస్ అనుకోండి, యాజ్ వెల్ as ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఫర్ ద పీరియడ్ అండర్ ద రివ్యూ. ఇజ్ ఇట్ క్లియర్? అది కూడా 4.05% అగెన్స్ట్ 1.87% ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. ఇజ్ ఇట్ క్లియర్? మరి ఈ యొక్క మనకి ఇన్ఫ్లేషన్ అనేది డేటా ఎవరు రిలీజ్ చేశారు, మరి రైజ్ అయింది అని ఎలా తెలిసింది మనకు అంటే ద డేటా రిలీజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ద ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు రీసెంట్గా డేటా రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్స్ ప్రకారం మనకి ఈ రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అయింది అనే ఒక రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఇజ్ ఇట్ క్లియర్? మరి ఈవెన్ మనకి ప్రైసెస్ ఎందులో ఇంక్రీజ్ అయ్యాయి అంటే ప్రైసెస్ ఆఫ్ సిరల్స్, ఎగ్, మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ ప్రిపేర్డ్ మీల్స్ అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా మనకి ప్రైసెస్ ఆఫ్ క్లోతింగ్ కానివ్వండి, ఫుడ్వేర్, రీక్రియేషన్ యాక్టివిటీస్, ఎడ్యుకేషన్, హెల్త్, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా యాడ్ అయిన తర్వాతనే సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే డిసెంబర్ మంత్లో రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది పెరగడం జరిగింది. అది మనకి ఎంతవరకు పెరిగింది పర్సెంటేజ్ చూసుకోండి, 5.59% అనేది పెరగడం జరిగింది. ఇజ్ ఇట్ క్లియర్? అది కూడా ఏ మంత్లో మనకి లాస్ట్ ఇయర్, దట్ మీన్స్ ప్రీవియస్ ఇయర్ 2021 డిసెంబర్ మంత్ డేటా ప్రకారము మనకు ఉన్న ఈ ఎకానమీ యొక్క ఇన్ఫ్లేషన్. ఇజ్ ఇట్ క్లియర్? పర్సంటేజెస్ కాన్సన్ట్రేట్ చేయండి బికాస్ ఎకానమీ నుండి మ్యాక్సిమం మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ అనేవి న్యూమరికల్ బేస్డ్ ఉంటాయి. అందుకోసమే చెప్తున్నాను, ట్రై టు ఫోకస్ ఆన్ ద న్యూమరికల్ టర్మ్స్ ఇన్ ద ఎకానమీ కాన్సెప్ట్స్. సో దీంతో మన సెషన్ ఎండింగ్కి వచ్చాము. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వండి ప్రిపరేషన్లో. ఇజ్ ఇట్ క్లియర్? అండ్ మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు, ఏ క్వశ్చన్స్ అర్థం చేసుకోలేకపోతున్నారో కూడా జస్ట్ హ్యావ్ ఏ రిపిటేషన్ అండ్ మ్యాక్సిమం మీరు ఈ ప్రాక్టీస్ సెషన్ ఫాలో అయినట్లయితే యూ కెన్ ఓవర్కమ్ త్రూ ఆల్ ద డిఫికల్టీస్ వాట్ ఎవర్ యూ ఆర్ ఫేసింగ్. ఇజ్ ఇట్ క్లియర్? సో థ్యాంక్ యూ everyone. We'll be meeting in our next session. Until then, stay tuned, stay safe and stay home.